వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు మొత్తం 45 రోజుల్లో కంప్లీట్గా అందరికి సంబంధించి, అంటే ఇవాళ 1 ఎకరానికి సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ అవుతే మిగతా 45 రోజుల ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మిగతా అందరికీ ఎవరికైతే రైతు భరోసాకు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ అవుతాయి అని చెప్పేసి ప్రకటనను మనం చూసాము. అయితే మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుల కోసం రైతు సంక్షేమానికి నెలకు 5,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 2,000 పైచిలకు కోట్లు మాత్రమే ప్రతి నెల ఖర్చు లెక్క, అంటే సరాసరి లెక్క చూస్తే అలా ఉండేది. సో దీన్ని బట్టే తెలుస్తోంది రైతు సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి, మూసీ సుందరీకరణకు సంబంధించి మనం అటు ప్రతిపక్షాల విమర్శలు చూస్తూనే ఉన్నాం. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిళ్ళ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు. మానవతారాయ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రాకేష్ గారు మీరే చెప్పాలి, అంటే ఒకవైపు అఫ్కోర్స్ ఒక 2 విడతలకు సంబంధించి కాస్త ఆలస్యం అవ్వడమో అటు ఇటు జరగడం ఇవన్నీ పక్కన పెడితే ఈసారి వచ్చేటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నటువంటి క్రమం మేము చూస్తున్నాం. సో అంటే చేస్తున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలన్న కాన్సెప్టా, లేదంటే మరొక వైపు కూడా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి నెల అంటే సరాసరి లెక్క చూస్తే 5,500 కోట్ల రైతు సంక్షేమానికి ఖర్చు, అంటే వివిధ ఖర్చులను లెక్కేస్తే 5,500 కోట్లు అనేది లెక్క చెప్తున్నారు. సో మీరేంటి, దీనిపైనే మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్న జ్యోత్స్న గారు మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు మానవతారాయ్ గారికి, అదేవిధంగా బీజేపీ అమర్నాథ్ గారికి అండ్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక చిన్న లెక్క చెప్తాను నేను. ఫస్ట్ ఈ మొత్తం బడ్జెటే 2,24,000 కోట్లు, అంటే మాకు రెవెన్యూ రిసీట్స్, అంటే మాకు ఖర్చు అయ్యేదే రెగ్యులర్గా ఉండేది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు రైతు సంక్షేమానికి రైతు బంధుకు డబ్బులు ఇస్తా అని చెప్పినప్పుడు మరి మీ బడ్జెటే 2,50,000 చూపిస్తున్నప్పుడు, లాస్ట్ టైం 3,05,000 crores చూపించినప్పుడు దాన్ని తగ్గించేసి నువ్వు 2,50,000 చూపిస్తున్నావు రేపు ఏది అసెంబ్లీలో. గతంలో మనం చూసినాం 3,24,000 లేదు, 3,24,000 ప్రపోజల్. మీకు 3 బడ్జెట్లలో చెప్తాను మేడం. ఫస్ట్ బడ్జెట్ 2,95,000 కోట్ల రూపాయలు చూపించి దాంట్లో ఏదైతే మొత్తం ఖర్చు పెట్టింది, మొత్తం ఖర్చు అయింది ఎంత చూపించారంటే 2,30,000 రూపాయలే 30,000 కోట్లే చూపించారు బడ్జెట్ డైరెక్ట్ మనకు అసెంబ్లీలో. గతంలో మళ్ళా మొన్న లాస్ట్ బడ్జెట్ ఏం చేశారు, 3,05,000 కోట్ల రూపాయలు చూపించేసి దాన్ని కూడా ఇప్పుడు 2,50,000 కోట్లకే చూపించారు. నెక్స్ట్ ఈ బడ్జెట్ కూడా మీకు ఎంత 3,24,000, అంటే ప్రతిసారి ఒక 70,000-80,000 కోట్ల రూపాయలు తగ్గించి బడ్జెట్ చూపిస్తారు. దానిలో నువ్వు సంక్షేమానికి ఖర్చు పెడుతుంది, జీతాలకు, పెన్షన్లకు, జనరల్ ఖర్చులకే పోతున్నాయి. నువ్వు దానికేంచి ఇంకా నువ్వు కొత్తగా నువ్వు రైతులకు ఖర్చు పెడుతుంది ఎక్కడ? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఖర్చు పెట్టినావు మేడం. ఇప్పుడు ఒకటే అంటున్నా, నువ్వు ఖర్చు పెట్టినావంటే అది జేబులకేంచి ఖర్చు పెట్టినట్టు కాదు కదా. గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో బడ్జెట్ బుక్కులల్లా లేకపోతే బ్యాంకు నుంచి వెళ్ళి ఇంకో బ్యాంకుకు పోవాలి, ఏడమైనాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరిలో పడాల్సినటువంటి రైతు బంధు నువ్వే చెప్పినావు, గ్యారంటీలలో హామీలలో ఏమని చెప్పినావు. మనం ఎవరి మీద చెప్పలే కదా. మీకు ఆ మేనిఫెస్టో కావాలంటే చూపిస్తా, దానికే నేను మేనిఫెస్టో తీస్తున్నా. కానీ ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తాను రైతు బంధు. నిజంగా రైతు బంధు అనేది ఈ దేశం మొత్తంలో ఎక్కడన్నా ఉండేనా? మేము స్టార్ట్ చేసే వరకు 2014 అంటే 2017 సంవత్సరంలో మేము స్టార్ట్ చేసే వరకు దేశం మొత్తంలో ఎవరన్నా రైతు బంధు ఇచ్చిర్రా? అది మేము ఎక్కడైనా మేనిఫెస్టోలో చెప్పినామా? ఏం చెప్పకుండా మేము రైతులకు డైరెక్ట్గా మేము ఏం చేసినాం, వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేసినాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు 15,000 ఇస్తా అని చెప్పేసి అది కూడా 12,000 ఒకటే ఎకరానికి ఇప్పుడు వేస్తా అని చెప్పి నువ్వు ఏది ఫిబ్రవరిలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఏమని చెప్పినావు, 11వ తారీఖు నాడు అయిపోగా 12వ తారీఖు నాడు వేస్తాను, వేయలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి అంటే నెక్స్ట్ ఇంకోటి ఎక్కువటానికే ప్రణాళిక రూపొందిస్తున్నారు తప్పితే ఇస్తామని ఎక్కడ కూడా చెప్పట్లేదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రాకేష్ గారు అంటే ఆలస్యంగా విడతల వారీగా ఇప్పుడు ఒక్కోసారి 45 రోజులు ఒక్కోసారి 2 నెలల టైం ఇట్లా పట్టడానికి రీజన్ అంటే సర్ది ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. సో మీరు గాడి తప్పించినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నాము. సో అన్ని సర్దుకొని వేసి ఇవ్వాలి కాబట్టి ఇలా ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మేడం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేనైతే మేనిఫెస్టోనే చూపిస్తాను మేడం. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, రైతులకు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఇది ఇంకా నేను వేరే దానికి పోదలుచుకోలేదు, ఏంటంటే రైతుల గురించే పోతున్నా మేడం. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి బఫర్ స్టాక్ ఎప్పుడు కానీ యూరియాకు దగ్గర 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి. మనకు ఒక సీజన్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పడుతుంది. ఇప్పుడు స్వయంగా మన వ్యవసాయ శాఖ మంత్రి మా దగ్గర 50,000 మెట్రిక్ టన్నులే ఉన్నది, మా దగ్గర యూరియా లేదన్నారు. కేంద్రం ఏమంటుంది, నువ్వు పైసలు కట్టు, యూరియా కంపెనీలకు పైసలు కట్టు, యూరియా తీసుకుపో అంటుంది. వీళ్ళు పైసలు కడతలేరు, వాళ్ళు శాంక్షన్ చేస్తలేరు. మరి రాష్ట్ర ప్రభుత్వమే కదా, మీరు నాకు గ్యారెంటీ కదా మేము యూరియా పంపిస్తామని కేంద్రం కూడా అంటలేదు. ఏ రాష్ట్రాల్లో లేని యూరియా కష్టం మన దగ్గర ఎందుకు వస్తుంది? రైతు బంధు కష్టం మనకే వస్తుంది. అదే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నువ్వు చేసిన అప్పులు ఏం చేసినావు? ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక సభల, ఏది ఎంప్లాయీ సభల, అసలు పిఆర్సీ ఊసే లేదు. అంటే రాకేష్ గారు మొన్నటిసారి వచ్చినప్పుడు ఒక మన దగ్గరే కాదు కదా, యూరియాకు సంబంధించి ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఈవెన్ పక్కన అంటే కూటమి రాష్ట్రానికి సంబంధించి అంటే తెలుగు ఏపీకి సంబంధించి కూడా ఆ ఇబ్బందులు చూసాం కదా మేడం. నేను అదే అంటున్నా మేడం, ఇబ్బందులు ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందే కదా, అవసరమైన వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో అవసరమైన వాళ్ళకి ఆ ఇబ్బంది క్లియర్ గా కనిపించింది మేడం. మరి 10 ఏళ్లలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకో ఈ యూరియా కష్టాలు రాలేదు? లేదు, కరోనా వచ్చింది మేడం. యుద్ధాల కంటే ఎక్కువ కరోనా, మొత్తం బంద్ అయిపోయినాయి. అయినా కానీ వైజాగ్ పోర్ట్లకు పంపించేసి షిప్ లో ఎట్లా వస్తే అట్లా తీసుకొని వచ్చినాం. మేమేమంటున్నామంటే, డబ్బులు కట్టినాం, కంపెనీలకు అడ్వాన్స్ బుక్ చేసుకున్నాం, తీసుకొచ్చి గోదాములలో పెట్టుకున్నాం. కరోనా టైంలో లేని కష్టాలు ఇప్పుడు యుద్ధంలో మేడం. యుద్ధం వచ్చింది ఇంకా 3 నెలలు ఉంది మేడం. వరి పంటలు ఇప్పుడే వేయరు. మీరు సోయాబీన్ వరి వద్దు, మీరు సోయాబీన్ వేయమన్నా, మక్క వేయమన్నా, ఇంకేదైనా జొన్న వేయమన్నా, ఏ పంట ఏమన్నా దానికి యూరియా అయితే పడాల్సిందే కదా. పత్తికి పడుతుంది. ఈ వరికి సంబంధించి ఒక ప్రస్తావన అంటే గతంలో మీరు కూడా అంటే సెంట్రల్ నుండి వచ్చినటువంటి ఇదే కావచ్చు, ఆదేశాలే కావచ్చు, ఖచ్చితంగా ఇది ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ వీటిని మనం అమ్ముకునేటువంటి సిచ్యువేషన్ లేదు, రైతులు నష్టాల్లో ఉంటారు. సో వరి కాదు, నియంత్రిత పంటల సాగు అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఒక్కోసారి కొందరు నేతలు మాట్లాడినటువంటి విషయంతో అది పొలిటికల్గా వేరే విధంగా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ తెలుసు. యాక్చువల్గా నియంత్రిత పంటల సాగు అనేది చాలా ఇంపార్టెంట్, వరి ఒక్కటే కాదు అనేది కూడా ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు అన్నదాన్ని వక్రీకరించారు, ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. అయితే ఇప్పుడు ఒకవేళ సీఎం గారు వరి వద్దన్నారు, మిగతా పంటలు కూడా వెయ్యాలి అని అన్నారంటే అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? ఈవెన్ మీ లైన్ కూడా అప్పుడు అది ఉండే, బట్ కొన్నారు కానీ కాస్త ఆలస్యం అయిన తర్వాత, లేదంటే కొంచెం పొలిటికల్ గా మీవి వాళ్ళవి రకరకాల లెక్కలు చూసుకున్న తర్వాత కొన్నారు. సో ఇప్పుడు అదే కదా మేడం. నేను ఏమంటున్నా అంటే, నియంత్రిత పంటలు సాగు చేయాలనే దానికి మీరు అన్నదానికి ఎస్, అది కంపల్సరీ చేయాల్సింది. కానీ అదే టైంలో ఆ నియంత్రిత పంటలు సాగు చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, అవన్నీ అందుబాటులో ఉంచాలి మేడం. ఇప్పుడు సింపుల్ చెప్తా, ఒకప్పుడు మా ప్రాంతంలో, మా పెద్దపల్లి ప్రాంతంలో శనగలు వేసేటోళ్ళు, పెసర్లు వేసేటోళ్ళు, పల్లి వేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఓన్లీ కంప్లీట్ గా ఎటు పసుపు కూడా వేసేటోళ్ళు. కొంత నిజామాబాద్ ఎట్లుండేనో మా పెద్దపల్లి ప్రాంతంలో కూడా అట్లనే ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, అక్కడ ఓన్లీ వరిను పత్తి కాడికే వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామాలలో మాక్సిమం ఏమవుతుందంటే, ఈ మక్కల జొన్నలో వేసుకుంటే అడవి పందుల బెడత, కోతుల బెడత బాగా తీవ్రంగా ఉంది మేడం. దాంతో ఈ మన ఏది పల్లికాయ కూడా వేసినా కానీ దాన్ని కూడా వీక్కుంటున్నాయి అవి. కాబట్టి వీటితో ఏమవుతుంది, ఈ అడవులు తగ్గిపోవడంతో మొత్తం కూడా సమస్య ఉత్పన్నమవుతుంది. మనం పంట సాగు చేయమని చెప్పినప్పుడు ఈ కోతుల బెడతకు సంబంధించి ఈవెన్ బీజేపీ నేత కూడా పార్లమెంట్ లో క్వశ్చన్ లేవనెత్తే అసలు దీనికి ఒక మంత్రిత్వ శాఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా చెప్పారు. ఎస్ మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఆపుతారా, లేకపోతే కేంద్రం ఇచ్చినట్టు 5 ఎకరాలకు ఇస్తారా, అసలు మీరు 15,000 చేస్తారా చేయరా? ఈ క్వశ్చన్ మానవతరాయ్ గారి దగ్గర నుంచి సమాధానం. నెక్స్ట్ వచ్చేసి బట్ అంతకన్నా ముందు మేడం,
మీరున్నటువంటి రెవెన్యూ రిసిప్ట్ ఏవైతే చూపిస్తారో మీరు ఆ రెవెన్యూ రిసిప్ట్స్ లలో ఇవన్నీ కూడా చూపిస్తలేరా? కేటాయించుడు వేరు, నిధులు ఇవ్వడం వేరు. ఎంత ఖర్చు పెట్టారో చూపించడం వేరు. ఎంత ఖర్చు పెట్టడం చూపించడం ఇంపార్టెంట్.